ఒక వ్యవహార దక్షుడిలా మాట్లాడడం నేర్చుకోండి. ఎన్ని రోజుల నుంచి శివగామిని పడగొట్టి ఆస్తిని నాశనం చేయాలని చూశారు. మన వల్ల అయ్యిందా? నీ వల్ల అవంది ఆ ఆది చేసి చూపించాడు. అందుకే అతను ఈ విషయంలో నీకన్నా గ్రేట్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కార్యదక్షుడు అవసరానికి తగ్గట్టు వ్యవహరిస్తాడు. ఇదే వ్యాపారం, ఇదే రాజకీయం. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో నిల్చున్నప్పుడు ఒక వ్యక్తి కాలు సైతం పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు? అతను గెలిచిన తరువాత అతడు రోడ్డును బంద్ చేసి కాన్వాయ్లో వెళ్తూ ఉంటాడు. ఓటు వేసినవాడు ఒక పక్కన నిలబడి చూస్తుంటాడు. కనీసం అతని నీడ కూడా మినిస్టర్ మీద పడదు. ఒకరోజు గులాంగిరి చేసి కాళ్ల మీద పడిన వాడు 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తాడు. నువ్వు ఆదిని కలవడం వలన నీ గొప్పతనం ఏమీ తగ్గదు. ఎందుకంటే చివరికి గెలిచేది నువ్వే. ఒకరితో సంబంధం పెట్టుకొని అతనికి తీయగా ఉంటూనే అతన్ని నాశనం చెయ్యాలనేదే యుద్ధనీతి. మనం ఓడేది గెలవడం కోసమే. ఒకరిని యుద్ధంలో గెలవాలంటే అతన్ని ప్రేమతో గెలవాలి. అంటే ప్రేమగా నాటకమాడాలి. అది నువ్వు ఇప్పుడు చెయ్యాలి. లేకపోతే జీవితాంతం నువ్వు శివగామిని గెలవలేవు. ఆదిని మనిషిలా కాదు, ఒక ఆయుధంలా చూడు. సరే గురూజీ, మీరు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒక వ్యాపారవేత్త ఎమోషనల్గా ఆలోచించకూడదు.